గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు నేను ఇంగ్లీష్కి సంబంధించింది చెప్పట్లేదు. నేను ఐడిబిఐలో ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది, చాలామంది చూసుంటారు కదా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే మీరు ఈ ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళకి అప్లై చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి నేను చదువుతాను. బ్యాంకు ఉద్యోగస్తులకు శుభవార్త. ఐడిబిఐ బ్యాంకు 1000 ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టు కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 1000 ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్. రైట్, డిగ్రీ విద్యార్హతతో, కాబట్టి డిగ్రీ జస్ట్ క్వాలిఫికేషన్. ఇందులో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ లేదండి. రైట్, కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత దీనికి ఇంటర్వ్యూ కూడా మనకి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే, మీరు ఒకసారి కనుక సెలెక్ట్ అయ్యారనుకోండి, 2 ఏళ్ల పాటు మీరు ఐడిబిఐ బ్యాంక్లో పనిచేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి మిమ్మల్ని తీసుకుంటారు. తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్గా తీసుకుంటారు అని చెప్పి పేపర్లో రాశాడు. ఓకే, దీనికి మామూలుగా ఓసీలకు వచ్చేసి 25 సంవత్సరాలు దాటకూడదు. ఐబీపీఎస్, ఎస్బీఐ, పిఓ పోస్ట్లో వీళ్ళకి మీకు 30 వరకు ఉంటుంది ఏజ్. 30 వరకు మీకు ఏజ్ ఉంటుంది. కాబట్టి దీనికి మాత్రం 25 దాటకూడదు అన్నాడు. కాబట్టి కాంపిటీషన్ తక్కువే అని చెప్పాడు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ డిస్క్రిప్టివ్ మీకు లేదు, అంటే మీరు ఎస్ఏ గురించి రాయాల్సిన అవసరం లేదు. ఎస్ఏ గురించి రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు చాలా ఈజీ అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ, తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతాయి. ఓకే, కాబట్టి ఇది మామూలుగా అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నప్పటికి కూడా మీరు బాగా కనుక పనిచేశారు అనుకోండి, మిమ్మల్ని పర్మనెంట్గా ఉద్యోగంలోకి తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు. ఇందులో మనకి 200 ప్రశ్నలు ఉంటాయండి. రైట్, 200 ప్రశ్నలకి 200 మార్కులట. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు. మీరు కనుక మిస్టేక్ కనుక చేశారనుకోండి, 1/4 మార్క్ మీకు తగ్గిపోతుంది. మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా. ఓకే సార్, రైట్. కాబట్టి ఏమేమి ఉంటాయి మీకు? లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ ఐటీ. ఇవన్నీ కలిపి మీకు 200 మార్క్స్కి మీకు ఎగ్జామ్స్కి ఉంటాయి అని చెప్పి వీడు చెప్తున్నాడు. ఓకే, రైట్ రైట్ చూడండి. తర్వాత చూద్దాం. ఓకే, ఇంటర్వ్యూ ఫైనల్ సెలక్షన్. ఇప్పుడు మీరు కనుక ఈ ఆన్లైన్ పరీక్షలో కనుక మీరు ఆ మినిమం మార్క్స్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఇట్లాగా మీరు కనుక క్వాలిఫై అయితే అందులోంచి వాడి ఇవ్వాల్సిన పద్ధతి ప్రకారం వాడు ఇచ్చుకుంటాడు. రిజర్వేషన్స్, మెరిట్ అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, ఇంటర్వ్యూకి 100 మార్కులు ఉంటాయి. కాబట్టి ఇందులో కనీసం మీకు 50 మార్క్స్ రావాలట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45 మార్కులు చాలు. ఓకే, కాబట్టి ఈ విధంగా కనుక మీరు కనుక స్కోర్ చేస్తే మీకు ఇవి వచ్చేటువంటి ఛాన్స్ మనకి ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి 1000 ఏమో నోటిఫికేషన్స్ వచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదన్నా డిగ్రీ ఉండాలి. తర్వాత 25 ఏళ్ల లోపు ఉండాలి, 25 years బిలో ఉండాలి. తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీలకి 5 ఏళ్ళు, ఓబీసీలకి 3 ఏళ్ళు, వాడికి అన్ని రిజర్వేషన్స్ తగ్గట్టుగా ఇచ్చాడు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 16 మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్. ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 11. అంటే చూసుకోండి, మీకు మొత్తం కలిపి నవంబర్ 16 అంటే దగ్గర 17 రోజులు ఉంది. మీ అందరికీ ఫీజు 1050. వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు పేపర్లో కనబడుతూ ఉంటుంది, మీరు దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, పరీక్షకు సుమారుగా 20 రోజులు ఉంది, 20 రోజులు కూడా లేదు. కాబట్టి మీరు మామూలుగా ఆల్రెడీ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, మీకు చాలా అవకాశంగా ఉంటుంది అన్నమాట. రైట్, ఓకే, మీరు ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయ్యిందనుకోండి, బేసిక్స్ చదువుకోండి. 20 రోజులకి మీకు అంత టైమే ఉండదు. మీరు ఆల్రెడీ మీరు కనుక సబ్జెక్ట్స్ మీకు బాగా వచ్చి ఉంటే కనుక చాలా ఈజీగా మీరు రాయొచ్చు అని చెప్పి అంటున్నాడు. రైట్, కాబట్టి మీకు మ్యాక్సిమం 16 రోజులు మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంది. మాక్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేసుకోండి.
చేసుకొని దాని ప్రకారం మీరు ఈ ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తున్నాయో అవి చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవడానికి చెయ్యండి అని చెప్పి మనకి ఉంటాయి. కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల మీరు చాలా జాగ్రత్తగా వీటిని రాసుకోవాలి, నెగిటివ్ మార్క్స్ అన్నీ కూడా. ఎందుకంటే 1/4 కట్ అయిపోతూ ఉంటుంది, 1/4 కట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మీరు రాసిన ప్రతి సెక్షన్లో కూడా మినిమం మార్క్స్ అనేది రావాలి, మినిమం మార్క్స్ అనేది మీకు రావాలి. కాబట్టి ఏదైనా ఆన్సర్ తెలియదు అనుకోండి, దాన్ని వదిలేయడం బెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే సార్. కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ రాసి చూడండి. ఇంతవరకు మీరు రాయని వాళ్ళు ఒకసారి దీంతో స్టార్ట్ చేయండి. మీకు లక్ బాగుంటే మీకు వచ్చేటువంటి ఛాన్స్ మీకు ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.